హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి SSGD 2025 ఈరోజు అయితే ఎగ్జామ్స్ అయితే జరిగింది. ఈరోజు ఫస్ట్ డే అయితే ఈరోజు పేపర్ ఎలా వచ్చింది, నెక్స్ట్ పేపర్ ఎలా రాబోతుంది, నెక్స్ట్ మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నదని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ షిఫ్ట్స్కి ఎవరెవరు వెళ్ళబోతున్నారో వాళ్ళ కోసమైతే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది కనుక చాలా డీటెయిల్గా వినండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉన్న తక్కువ డేస్ని బాగా యూటిలైజ్ చేస్తూ ముందుకెళ్ళండి అన్న. ఎందుకంటే మనం అనాలిసిస్ చేస్తున్నాం అంటే చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాం, రైట్? అయితే ఫైనల్లీ ఈ 2025 ఈరోజు పేపర్స్ ఎలా వచ్చాయి, ఓకేనా? అట్లానే నెక్స్ట్ ఎలా రాబోతున్నాయి అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు ఎగ్జామ్ అనేది 2024, 23, 22 ఇట్లా చూసుకుంటే అన్ని పేపర్లో కల్లా చాలా ఈజీ పేపర్ 2024. అంటే 2023 ఓకే పేపర్, 2022 అండ్ 21 అది కొద్దిగా హార్డ్ పేపర్స్, రైట్? అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పెరగడానికి కూడా కారణం పేపర్ చాలా ఈజీ అండ్ ఇంకోటి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా తక్కువ ఉండడం, ఓకేనా? అలానే పేపర్ తెలుగులో రావడం. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే చాలామంది యూట్యూబ్లో పేపర్ హార్డ్గా వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ 2024 పేపర్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే వస్తుంది. అంటే మనకి ఏదైతే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే రావట్లేదండి, సింగిల్ లైన్ క్వశ్చన్సే వస్తున్నాయి. అలానే నేను ఎక్కువగా రెగ్యులర్ చెప్పే ఒక మాట ఏంటంటే పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ అనే చాప్టర్స్ పైన ఈరోజు చాలా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అలానే రేషియో ప్రపోర్షన్స్ నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అలానే నెక్స్ట్ ఫర్దర్ షిఫ్ట్స్ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈరోజు చాలా వరకు మెన్సురేషన్ రాలేదని కొంతమంది చెప్తున్నారు మన రాసిన స్టూడెంట్స్ అయితే. కానీ నెక్స్ట్ షిఫ్ట్లో మెన్సురేషన్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా బేసిక్ లెవెల్లోనే వస్తుందండి, చాలా హార్డ్ లెవెల్ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్లో ఏరియా, వాల్యూమ్స్ అనే రెండు టాపిక్స్ ఉంటాయి కదా. ఏరియాస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాల్యూమ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అంటే కొన్ని షిఫ్ట్లో ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని షిఫ్ట్లో వాల్యూమ్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. అలానే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ కూడా వెరీ డెప్త్ లెవెల్ అయితే వెళ్ళట్లేదండి, బేసిక్ లెవెల్లో ఉంటున్నాడు. కాబట్టి ఎగ్జామ్ బాగా రాయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం బాగా ప్రయత్నించండి. అంటే ఏ బిట్ కూడా ఈజీగా ఉన్నది వదిలేకుండా చాలా జాగ్రత్తగా పెట్టడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడున్న పేపర్, ఈరోజు పేపర్ నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ వరకు ఆల్మోస్ట్ అందరికీ కొద్దిగా హార్డ్గానే ఫీల్ అవుతారు. ఎందుకంటే జనరల్గా ఇంగ్లీష్లో 20 మార్క్స్ వస్తాయి. ఆ 20 మార్క్స్లో ఒక 10 to 12 మార్క్స్ గ్రామర్ మీద డిపెండ్ అయ్యి వస్తుంది, మిగతాదంతా కూడా వొకాబులరీ మీద డిపెండ్ అవుతుంది. మరి ఆ వొకాబులరీ అనేది మనం ఎంత నేర్చుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి బై లక్ కొన్నిసార్లు టచ్ అవుతుంటాయి, కొన్నిసార్లు టచ్ అవ్వు. అందుకే ఇంగ్లీష్ మీద ఎంతో కొంత కష్టంగానే అనిపిస్తుంది. అండ్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే కొన్ని షిఫ్ట్లో అంటే జీకే జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉన్న సిలబస్ అండి. బిట్ ఏ కాన్సెప్ట్ నుంచి వస్తుందో చెప్పినప్పుడు కూడా ఎలాంటి బిట్ వస్తుందో చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చెప్తా, ఇది డ్యాన్సెస్ నుంచి బిట్లు వస్తాయి, ఎగ్జాక్ట్లీ డ్యాన్సెస్ నుంచి బిట్లు వస్తాయండి, ఎవరు చెప్పినా వస్తుంది. కానీ ఏ బిట్ వస్తుందని చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి ఏదైనా జీకే వరకు కొద్దిగా వచ్చేటప్పటికి అన్నీ అటెంప్ట్ చేయడం కొద్దిగా కష్టమైన విషయమే, ఓకేనా? రైట్. ఇప్పుడు మరి చాలామంది ఎగ్జామ్ రాసి వచ్చే వాళ్ళు చాలామంది చెప్తారు, నేను 80 అటెంప్ట్ చేశాను, 70 అటెంప్ట్ చేశామని చెప్పేసి. గుర్తుపెట్టుకున్నానా? సీరియస్గా నీకు ఎన్ని మార్క్స్ వస్తే నీకు తెలుసు. నువ్వు అరౌండ్ ఎన్ని మోడల్ ప్రాక్టీస్ పేపర్లు చేసావో తెలిసి ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రాక్టీస్ పేపర్లు చేసావో దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో అన్నీ ఫైనల్. ఏ మోడల్ ప్రాక్టీస్ చేయకుండా అసలు ఏ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు చాలా కొద్దిగా కష్టమే. వాళ్ళు ఎంత తెలివైనప్పుడు కూడా ఎన్ని ఎక్కువ అటెంప్ట్ చేసినప్పుడు కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకు చాలా జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చే పేపర్స్ కూడా హార్డ్గా ఏమీ రావండి, యావరేజ్ లెవెల్లో వస్తుంది. హార్డ్ లెవెల్ ఎప్పుడు రాదు. మీకు SSGD ఎగ్జామ్ కంప్లీట్గా లాస్ట్ షిఫ్ట్ వరకు కూడా యావరేజ్ పేపర్ వస్తుంది, లేదా ఈజీ పేపర్ వస్తుంది. అంతేగాని మరీ హార్డ్ క్వశ్చన్స్ అయితే రాదు. మరి ఒక 20లో ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ హార్డ్ వస్తే రావచ్చు. కానీ మరి 20కి 10 క్వశ్చన్స్ హార్డ్, 10 క్వశ్చన్స్ ఈజీ అట్లా అయితే రాదండి. గుర్తుపెట్టుకున్నానా? 90% మ్యాథ్స్ అంతా ఈజీనే ఉంటుంది.
అది గుర్తుపెట్టుకున్నామా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళబోయే వాళ్ళు ఎన్ని అటెంప్ట్ చేయాలి అనేది మనం క్లియర్గా ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు కనుక. రైట్, ఇక్కడ నాయన మ్యాథ్స్కి వచ్చేటప్పటికి అర్థమెటిక్ మనకి 20 బిట్స్ ఉంటాయి, 40 మార్క్స్ అండి. మీరు ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం, ఇప్పుడున్న ఎగ్జామ్స్ ఇస్తున్న ప్రకారం మీరు ఈజీగా 16 నుంచి 18 అటెంప్ట్ చేయొచ్చు నాన్న. 16 నుంచి 18 ఇలా అటెంప్ట్ చేస్తే మంచి స్కోర్ ఉన్నట్టు, ఓకేనా, మంచిగా ప్రిపేర్ అయినట్టే. అలానే రీజనింగ్కి వచ్చేటప్పటికి మీరు 16 to 18 మార్క్స్ ఆర్ 16 to 19 మార్క్స్ వరకు కూడా రీచ్ అవ్వచ్చండి. 16 to 19 మార్క్స్ వరకు రీచ్ అవ్వచ్చు. అరౌండ్ 17 వరకు కూడా వెళ్ళొచ్చండి, ఓకేనా. బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఈ సబ్జెక్ట్ అందరికీ ఈజీగా అనిపిస్తుంది, కానీ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలరు. ఎవరైతే బాగా ప్రాక్టీస్ లేరో వాళ్ళు దీంట్లో మార్కులు తెచ్చుకోగలరు, కానీ ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఎంత కష్టపడినా కూడా మనం 10 to 12 మార్క్స్ కానీ ఎక్కువ తెచ్చుకోలేనన్న. 10 to 12 మార్క్స్ వరకు రీచ్ అవ్వలేం. అందుకు గుర్తుపెట్టుకున్నాను, చాలా జాగ్రత్తగా విన్నాను. నెక్స్ట్ ఇక్కడ జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పుడు కూడా ఈ రేంజ్లో వెళ్తే సరిపోతుందన్న, 10 to 12. ఇలా యావరేజ్గా మీరు ఏంటంటే ఇట్లా చూసుకున్నాను, ఇక్కడ 30 to 40 to 52 మ్యాక్సిమం ఈ రేంజ్లో వెళ్తే 52 బిట్స్ కానీ నువ్వు రైట్ అటెంప్ట్, ఎగ్జాక్ట్లీ రైట్ అటెంప్ట్ చేస్తే నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే నువ్వు అటెంప్ట్ చేయాల్సింది సుమారుగా 50 నుంచి 55 బిట్వీన్లో అటెంప్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18, 18, 36, 37, 37 + 12, ఓకేనా, 49, 49 + 12 అంటే 50, 61, అంటే అరౌండ్ మనకి 60 వరకు వస్తుందండి. అంటే మీరు ఈ రేంజ్లో వెళ్ళాలండి. 52 నుంచి 55 బిట్వీన్లో ఎవరైతే రైట్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న, గుర్తుపెట్టుకున్నానా. ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్ ప్రకారం మరీ హార్డ్గా ఇచ్చారు అనుకోండి ఎక్కడైనా కూడా, అప్పుడు కొద్దిగా అటెంప్ట్స్ తగ్గుతాయి. మరీ హార్డ్ పేపర్ అయితే మరీ హార్డ్ అంటే 10 బిట్స్ ఈజీగా ఉండి 10 బిట్స్ కష్టంగా ఉండడం, అలా ఇచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. మనకి 90% క్వశ్చన్స్ అంటే అరౌండ్ 20కి 16 నుంచి 17 క్వశ్చన్స్ వరకు ఈజీనే ఉంటాయి. ఇంకొక 2-3 క్వశ్చన్స్ కొద్ది లాజిక్ కానీ కొద్ది హార్డ్ కానీ ఉంటాయి. కాబట్టి మీరు 52 నుంచి 55 బిట్వీన్ అటెంప్ట్ చేయండి ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో. ఇంకా హార్డ్ పేపర్ అయితే 45 నుంచి 50 వరకు ఆగొచ్చు. ఎందుకంటే మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా మ్యాథ్స్ రీజనింగ్లో తెచ్చుకోగలరు, కానీ ఇక్కడ తెచ్చుకునే దానికి ఛాన్స్ తక్కువ. అయితే ఎవరైతే 50 బిట్స్ అటెంప్ట్ చేస్తారో, ఎవరైతే 50 బిట్స్ బాగా రైట్ చేసి అనిపించారో, ఇప్పుడు చాలామంది డౌట్ అంటే సార్ 80 బిట్స్ కూడా చాలామంది అటెంప్ట్ చేసేస్తున్నారు కదా, మరి మనం చేయొచ్చా చేయకూడదా? ఒకటి గుర్తుపెట్టుకున్నానా, ఎవరైతే చదవరో వాళ్ళు 80కి 80 పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే చదువుతారో వాళ్ళు కొద్దిగా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే 50 బిట్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళు సుమారుగా ఒక 15 క్వశ్చన్ నుంచి ఒక 16 క్వశ్చన్స్ వరకు మీరు అలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు. అది కూడా నా అడ్వైజ్ ఏంటంటే, మీకు ఏదైతే 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయి ఇంకో 2 ఆప్షన్లు ఉంటాయో దాన్ని 50-50 ఆన్సర్స్ అంటారు. అంటే అయితే ఇదైనా అవుతుందా అట్లాంటి క్వశ్చన్స్ మీరు చూజ్ చేసుకుంటే అట్లాంటి 15 పెట్టండి. అంటే అరౌండ్ మీరు 65 వరకు వెళ్ళేదానికి మంచిదే, ఇబ్బంది ఏమి లేదు నాన్న, ఓకేనా. 15 క్వశ్చన్స్ వరకు మీరు డేర్ చేయొచ్చండి. మరి 50 పెట్టాను కదా, ఇంకో 30 ఉన్నాయి కదని చెప్పి ఆ 30ని బబుల్ చేయకండి, మరి డేంజరస్ పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మరీ వెళ్ళినట్టయితే 15 కన్నా ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా వెళ్ళండి. అంటే 18 వరకు వెళ్ళండి, కానీ మరి అంత ఓవర్గా అయితే వెళ్ళకండి. మ్యాక్సిమం మీ అటెంప్ట్స్ ఈ విధంగా వెళ్తాయి. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ వాళ్ళు కూడా ఈ రేంజ్లో వెళ్తాయి. అరౌండ్ 50 అయితే కన్ఫామ్గా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 50 అటెంప్ట్ అంటే రైట్, మంచి అటెంప్ట్స్ అంటే జాబ్ వచ్చే అటెంప్ట్స్, ఓకేనా. ఇదంతా ఎవరి కోసం మాట్లాడుతుంటే జనరల్ కేటగిరీ వాళ్ళ కోసం, అంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరి కోసం మాట్లాడలేదు. దీనికన్నా కొద్దిగా తక్కువ అటెంప్ట్ చేసినా కూడా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, నేను కాదనట్లేదు. ఇక్కడ నేను మాట్లాడింది జస్ట్ జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ కోసం మాట్లాడలేదు. జనరల్ కేటగిరీ అంటే మ్యాక్సిమం అటెంప్ట్స్ 50 వరకు రీచ్ అవ్వగలిగితే మీకు మోర్ ఛాన్సెస్ ఉన్నాయన్న, గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఈ సబ్జెక్ట్స్లో ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్లో పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, వాటిని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. అట్ ద సేమ్ టైం రేషియో, ప్రపోర్షన్స్, యావరేజెస్, ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లెక్కలు వచ్చినా కూడా చాలా చిన్నవి లెక్కలు వస్తాయి. ట్రైన్స్ మీద లెక్కలు వచ్చినా చిన్నగానే వస్తాయండి. చాలా 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 సింపుల్గానే వస్తున్నాయి, హార్డ్ లెవెల్ లేదు. అండ్ సింప్లిఫికేషన్ అయితే చూసుకున్నాను, ఎల్సిఎం, హెచ్సిఎఫ్,
అండ్ ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇవైతే చూసుకుని వెళ్ళండి. దాని నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది సింప్లిఫికేషన్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచిదన్న, ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రీవియస్ టెస్టులతో పాటుగా రెగ్యులర్గా ఏదైతే మనకి ప్రాక్టీస్ బిట్లు ఉంటాయో చాప్టర్ వైజ్ అవి చేయడానికి ప్రయత్నిస్తే మీరు మ్యాక్సిమం జనరల్ కేటగిరీ ఎవరున్నారో 50 అటెంప్ట్స్ వరకు వెళ్తే మీరు మంచి స్కోర్, మంచి స్కోప్తో ముందుకు వెళ్ళొచ్చు. అండ్ మిగతా కేటగిరీ వాళ్ళు దానికన్నా 45-40 అటెంప్ట్స్ చేసినా కూడా ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఓబీసీ క్యాండిడేట్లు కూడా సుమారుగా 50కి వెళ్తే మంచిదండి. ఎందుకంటే స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా. పేపర్ అయితే ప్రజెంట్ ఈజీగానే ఉంది. మరి రేపు పేపర్ ఎట్లా రాబోతుందని చూద్దాం. ఒక 2-3 పేపర్లు వచ్చిన తర్వాత మన అనాలిసిస్ మ్యాక్సిమం రైట్ అవుతుందండి. ఎందుకంటే మ్యాక్సిమం ఫస్ట్ షిఫ్ట్ ఎట్లా వస్తుందో లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది, ఎక్కడో 1-2 షిఫ్ట్లు అటు ఇటు అయితే అవుతుందన్న. ఓకేనా? మళ్ళీ డీటెయిల్గా షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలన్నది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.